ఫ్రెండ్స్ ఈ డైలాగ్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. స్పెషల్గా ఫ్రెండ్స్కి అయితే బాగా సెట్ అవుతుంది. అంటే ఎలివేషన్ ఎవరికైనా బాగా సెట్ అవుతుంది. ఇది మీరు డెఫినెట్ అయితే చూడండి. ఇది ఒక డైలాగ్ అనేది మన సబ్స్క్రైబర్ 3-4 డేస్ నుంచి చాలామంది అడుగుతున్నారు కాబట్టి చేస్తున్నాను. రష్యన్ సామ్రాజ్యంలో సుల్తాన్ ఎంత పెద్ద సమస్య వచ్చినా ఒక్కడికే చెప్పేవాడు, దేవా. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఇందులో యానిమేషన్ అన్ని మ్యాక్సిమం కవర్ చేస్తాను. ట్యూటోరియల్ మ్యాక్సిమం చెప్తాను. ఇందులో యానిమేషన్ కానీ ఎఫెక్ట్ కానీ అన్ని డీటెయిల్గానే చెప్తాను. ఎందుకంటే మీకు అయితే ఒక ఐడియా అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ వీడియో చిన్నగానే ఉంటుంది. దాంతోపాటు మీకు అయితే ఒక ఐడియా అయితే ఉంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి చూడండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి నేను ఒక ఫాంట్ అయితే ఇచ్చాను. లిరికల్ అయితే మొత్తం పెట్టాను. ఓకే, మీకు షేకేపేట్లో కానీ ఇలాంటివి పెద్దగా యానిమేషన్లో ప్రాబ్లంగా ఉంటే ఒకసారి మీరైతే చూసుకోండి, ఓకేనా. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. దీనికి నేను ఒకవేళ మీరు వైట్ కలర్ కానీ ఉంచి ఉంటే ఇలాగైతే ఉంది. ఫస్ట్ దీనికి యానిమేషన్ కూడా మొత్తం రిమూవ్ చేస్తాను. ఇది యానిమేషన్ మొత్తం రిమూవ్లోనే ఉంది. ఓకే, ఇప్పుడు ఇలాగైతే ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి సంథింగ్ ఒకటి చెప్తాను. ఓకే, నేను మొత్తం డీటెయిల్గానే చెప్తాను, స్వీట్ అండ్ షార్ట్గా చెప్తాను, పెద్ద లెంత్ లేకుండా, ఓకేనా. ఈ యానిమేషన్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసిన, కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళాను, డ్యూయల్ కలర్ సెలెక్ట్ చేసిన. ఓకే, ఈ కలర్ని ఇలాగైతే పెట్టాను. ఓకే, దీనికి మనమైతే ఒక షాడో గ్లో ఎఫెక్ట్ అయితే అటాచ్మెంట్ చేద్దాం, బాగా కనిపిస్తుంది. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి, డ్రాయింగ్ ఎడ్జ్ అని ఉంది కదా, ఎడ్జ్ గ్లో అని ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది, అది అయితే యాడ్ చేసుకోండి స్టాండర్డ్ సెట్ తోటి. ఆటోమేటిక్గా దీనికి మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు దీన్ని. ఓకే, గ్లో కొంచెమే కనిపిస్తుంది బాగా. ఓకే, దాని తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్దాం. యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత టెక్స్ట్ స్పేసింగ్ అని ఒకటి అయితే ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకోండి. దాని తర్వాత దీనైతే మనమైతే స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా ఈ కీ ఫ్రేమ్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ లెటర్ స్పేసింగ్ అని ఉంది కదా, దాన్ని ఫస్ట్ అయితే మీరైతే ఒక 52 చేసుకోండి, ఓకేనా. 52 ఎక్కువ చేసినా నో ప్రాబ్లం. ఎగ్జాంపుల్గా 55 పెడుతున్నాను. దాని తర్వాత మళ్ళీ ఎండింగ్లో వచ్చేయండి. ఎండింగ్లో మాత్రం తక్కువ చేసుకోండి. ఎంత చేస్తారంటే ఒక 3 లేకపోతే 4 అయితే మనకు యానిమేషన్ అయితే ఇలాగైతే వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఈ మధ్యలో రెండు మధ్యలో వచ్చి కరువు యాడ్ చేసుకోండి ఇలా. దాని తర్వాత మళ్ళీ స్టార్టింగ్లో వద్దామ్. ఓకే, బ్యాక్ వచ్చేసేయండి, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్దాం. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి కొంచెం జూమ్ చేసుకోండి ఇలా. ఓకే, దాని తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ యానిమేషన్ అయితే ఇలాగైతే వస్తుంది. దీన్నే కాపీ, ఇక్కడ మనకు ఆ టెక్స్ట్ సెలెక్ట్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. ఓకే, కాపీ లేయర్ చేసిన తర్వాత అన్ని టెక్స్ట్కి ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇక్కడ టైమింగ్ ఆప్షన్ ఒకవేళ ఆన్లో ఉంటే ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఈ ఎఫెక్ట్ అయితే అన్ని దానికి వచ్చేసింది చూడండి. దీనికి మనం ఒకటి యాడ్ చేయడం మర్చిపోయాను, ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ర్యాండమ్ యానిమేషన్ ఉంది. ఇక్కడ మనకు 2 మార్చ్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని ఓపెన్ చేసి దీనైతే ఒక 5-6 పెట్టుకోండి చాలు, ఈ ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. ఇలాగైతే ప్రతి ఒక్క టెక్స్ట్కి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఫోటో గురించి మాట్లాడదాం. ఫోటో ఎఫెక్ట్ అయితే ఇక్కడ నేను పెట్టాను ఆల్రెడీ, ఈ ప్రాజెక్ట్లో అయితే ఉంది. కానీ లేదు మాకు సొంతంగా చేసుకోవాలని అనుకుంటే నేను చెప్తాను. ఆ ఫోటోని డిలీట్ చేద్దాం, నేను కొత్త ఫోటోని యాడ్ చేస్తా. ఓకే, ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్దాం. దీనికి కీ యానిమేషన్ చేసిన నేను. ఓకే, స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేద్దాం, ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్. ఎండింగ్ అంటే ఒక మధ్యలో యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని నేనైతే జూమ్ చేస్తున్నాను. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇలా జూమ్ చేసి ఈ కరువులోకి వెళ్ళి కరువు యాడ్ చేస్తున్నా. సేమ్ ఇంతకుముందు మనం ర్యాండమ్ యానిమేషన్ పెట్టాను కదా, దాన్ని యాడ్ చేసి దీని సైజ్ అయితే తక్కువ చేసుకోండి. యానిమేషన్ అయితే ఇలాగైతే వస్తుంది, ఓకేనా. దీనికి మనం కొంచెం రొటేట్ చేద్దాం. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి రొటేట్ చేయండి ఇలా. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, సేమ్ ఇంతకుముందు 2 కీ ఫ్రేమ్ యాడ్ చేసినాం కదా, దానిలాగానే ఇలా రొటేట్ చేయండి, ఇలా వస్తుంది. దీనికి కరువు యాడ్ చేస్తే కొంచెం ఫాస్ట్గా వస్తుంది యానిమేషన్. చూసారు కదా, ఇక్కడ చూడండి ఇక. ఓకే, సేమ్ ఇలాగే మీరు ప్రతి ఒక్క టెక్స్ట్కి ఫోటోకి చేసుకుంటే అయిపోతుంది. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను, లేకపోతే సొంతంగా చేసినా కూడా వచ్చేస్తుంది అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి.